ఇదిగో తీసుకో ప్రశాంతంగా. తీసుకో తీసుకో. స్పూన్ మీరే పట్టుకోండి, నేను ఇలాగే తింటాను. సూపర్ ఆంటీ, చాలా బాగుంది. మీరన్నది ముమ్మాటికి నిజమే. మీరు చాలా రుచికరమైన పాయసం చేస్తారు. నాకిప్పుడు మీ చేతులు ముద్దాడాలనిపిస్తుంది. అమ్మా క్షమించమ్మా, నేను ఈ తప్పుడు కార్యంలో భాగమైనందుకు. సరే ఆంటీ, ఇక నేను వెళ్తాను. మీ పాయసం తిన్న తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది, అలాగే బద్ధకంగా ఉంది. నేను కాసేపు పడుకుంటాను. అయ్యో లేదమ్మా, కాసేపు నా దగ్గర ఉండొచ్చు కదా. వద్దా ఆంటీ, నాకు బాగా నిద్ర వస్తుంది. నేను తర్వాత వస్తాను. ఏమైంది? ఏమైందంటీ? ఏమైందో ఏటో, కళ్ళు తెరుచుకోవడం లేదు. ఏదో కంట్లో వచ్చి పడ్డట్టుందమ్మా. మీరు ఒక పని చేయండి, రండి ఇక్కడ కూర్చోండి. రండి, మెల్లగా కూర్చోండి. ఈ కన్ను అస్సలు తెరుచుకోవడం లేదు. ఏమైందో ఏంటో. ఒక్క నిమిషం. కంట్లో ఏమీ లేదే, నాకైతే ఏం కనిపించడం లేదు. అయ్యో లేదమ్మా, చెత్త ఏదో పడినట్టుంది. ఇప్పుడు పోయింది, ఇప్పుడు బానే ఉంది. సరే అయితే నేను వెళ్తున్నాను. జాగ్రత్తగా. ఏమైందమ్మా నీకు? పడింది. ఇదంతా చేసి మేమేం తప్పు చేయటం లేదు కదా. సింధూరి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇక్కడే ఉండు. నీకు తెలుసా అంటే మీరు చేసిన పాయసం తాగాక నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అయితే రామ్మా, ఇక్కడ ప్రశాంతంగా కూర్చుంది. మీకు విషయం చెప్పరా? ఇప్పుడు నేనేం చేస్తాను? ఇప్పుడు నేను నా హీరోని కలుస్తాను. నాకు తనతో మాట్లాడాలనిపిస్తుంది. నేను ఇప్పుడే వస్తాను. అయ్యో అయ్యో సంతోషి, నువ్వెందుకు బయటకు వచ్చావు? నువ్వు దాక్కో, నేను తన తీసుకొస్తానుండు. అరే నేను వచ్చేసాను, ఇప్పుడు నువ్వు కూడా వచ్చేయ్. ఏ హీరో, ముందు బయటకు రా. రా, నేను నిన్ను కలవడానికి వచ్చాను. సింధూరి, సింధూరి, ఒక్కసారి లారా. నీకు ఇంకా పాయసం తినాలనుంది కదా, నీకోసం చాలా పాయసం చేసిచ్చాను. ముందు మీరు చేయొద్దులేండి, నేను నా హీరోని కలుస్తాను, ఆ తర్వాత మీతో వస్తాను. ఈ పిచ్చి దాంటిని బాగా ఇబ్బంది పెడుతుంది. నేను సహాయం చేయక తప్పదనుకుంటాను. ఓ హీరో, ఓ హీరో, నువ్వు ఎక్కడున్నావు? ముందు నువ్వు బయటికి రా. ఈ గొంతు సింధూరి గొంతులా ఉందే. తను నన్నెందుకు పిలుస్తుంది? ఏ హీరో, పిలుస్తుంటే వినిపించట్లేదా? ముందు బయటికి రా. ఏ చుప్. నువ్వెందుకు అలా అరుస్తున్నావు? ఇది ఇల్లు, పిచ్చాసుపత్రి ఏం కాదు. మెంటల్. నువ్వే మెంటల్. మెంటల్ మెంటల్ మెంటల్. నన్నే మెంటల్ అంటావా? ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? నేను వదలను. ఆగు. రావే. ఏయ్, ఆగువే. రా.
ఇక్కడైతే ఎవరు లేరే. మాత, ఈ వృద్ధ మహిళ చాలా తెలివైనది కదా. ఎంతో తెలివితేటలతో సత్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె సహకారం వల్ల సంతోషికి ఎంతో మేలు జరుగుతుంది. గోమాత, వాస్తవానికి ఇది తెలివి అవునో కాదు ఈ విషయం గురించి నేనేమీ చెప్పలేను. మేడం, నన్ను మీరు రమ్మన్నారంట? నేనేం రమ్మలేదే. అదే ఇందాక మీరు నన్ను అలా చూశారు కదా, రమ్మన్నారేమో అనుకున్నాను. అయినా నాకు విషయం చెప్పు. నువ్వు మీ ఇంటిని అమ్మేయడానికి అంత త్వరగా ఎలా రెడీ అయిపోయావు? ఏం చెప్పాలి మేడం, ఉద్యోగం సద్యోగం లేదు, డబ్బులు లేవు కదా. నా వాటా అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయేమో అనుకున్నాను. వ్యాపారం ఏదైనా మొదలు పెట్టచ్చు కదా అని. అంటే నీకు ఉద్యోగం కావాలా? నేనిస్తాను నీకు ఉద్యోగం. కానీ అందుకు నువ్వు ఒక షరతు ఒప్పుకోవాలి. ఏంటి ఆ షరతు? షరతు ఏంటంటే ఉద్యోగానికి బదులుగా నువ్వు నాకు మీ ఇంటిని అమ్మి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ దానికి ఒప్పుకుంటే నా బిజినెస్ కార్డ్ తీసుకుని రేపు ఎర్లీ మార్నింగే లేట్ చేయకుండా ఆఫీస్కి వచ్చేసే. నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. నాకు మాత్రం ఇల్లు కావాలి. మేడం, ఈ ఇంట్లో ఇప్పటికే చాలా మంది వాటాదారులు ఉన్నారు. పైగా సంతోషి చాలా తెలివైంది మేడం. నీకు బహుశా తెలియదు అనుకుంటా తేజ్పాల్. కొత్త జంక్షన్ కట్టబోతున్నారు కదా, అది సరిగ్గా ఈ ఇంటికి ఆపోజిట్లోనే రాబోతోంది. అలాగే కొన్ని రోజుల తర్వాత ఈ ఇంటి విలువ కోట్ల రూపాయలకు మించి ఉంటుంది. ఇకపోతే వాటాదారుల సంగతి యూ డోంట్ వరీ. ఈ వెర్రి బాగులోడున్నాడు కదా, ఇతనే మన పని చేసి పెడతాడులే. ఓకే మేడం. డ్రైవర్, కృష్ణ మిల్క్ తీసుకెళ్ళు. నేను బయట చూసి వస్తాను. నువ్వేం చూడద్దు కానీ నాతో కాసేపు కూర్చుంది కానీ పదా పదా. నువ్వు పాయసం తింటానన్నావు కదా, పదా పదా. నాకు ఇంకా పాయసం కావాలి. చాలా బాగుంది. నీకోసం చాలా పాయసం చేసించాను, తినిపిస్తానుండు. సింధూరి, రేపటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నావు కదా. నేను అడిగేది ఏమిటంటే, నువ్వు రేపేదో చేయాలనుకున్నావు కదా, అది నువ్వు ఏ లోటు లేకుండా చేస్తావు కదా. సవ్యంగా కాదంటే నేను చాలా బాగా చేస్తాను. నిన్న హీరోకి మాటిచ్చాను కదా. ఇంతకీ సింధూరి, నువ్వు రేపేం చేయాలనుకుంటున్నావు నాకు కూడా చెప్పు. మీకు చెప్పాలా? అంటే మీరు ఆ నకిలు సంతోషిని బాగా సపోర్ట్ చేస్తారు కదా, అందుకే నేను మీకు ఏం చెప్పినా కూడా నా హీరో నా చేయి జారిపోతాడా. ఇది స్పృహ తప్పింది సంతోషి. ఆంటీ, ఇది స్పృహ తప్పింది. ఏం చేద్దాం? తను అసలు మొత్తం విషయం చెప్పనే లేదా ఆంటీ? నాకు అనిపిస్తోంది మనకి రహస్యం తెలియాలంటే మనం వెయిట్ చేయక తప్పదనిపిస్తోంది. నారాయణ నారాయణ. నాగలోక రాజకుమారి స్వర్ణరేఖకు నా నమస్సుమాంజలి. ప్రణామాలు దేవర్షి. దేవి, క్షమించగోరుతున్నాను. ఈ సమయంలో విఘ్నం కలిగించాను. కానీ నేనేం చేయగలను? నేను నిస్సహాయుడను, దిగులు చెందుతున్నాను. నేను శీఘ్రంగా వీలైనంత త్వరగా దేవరాజు ఇంద్రులను కలవాలి. దయచేసి వారెక్కడున్నారు? మీరు చెప్పగలరా రాజకుమారి? దేవర్షి, దేవరాజ్ ప్రాతకాలమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేవర్షి, దేవరాజ్ నాకు చెప్పే వెళ్ళారు. వచ్చిన తర్వాత వారు
నాగలోక విధానాన్ని అనుసరించి నన్ను వివాహం చేసుకుంటానన్నారు. నేను వారి కోసమే నిరీక్షిస్తున్నాను. నారాయణ నారాయణ. దేవి, దేవరాజు ఇంద్రుడు సమస్త స్వర్గలోకంలో ఎక్కడా కనిపించడం లేదు. చివరికి బ్రహ్మదేవులు పంపించిన వర్తమానానికి కూడా జవాబు చెప్పలేదు. నాకెందుకో వారు మీ అంతఃపురంలో ఉన్నారనిపించింది. అందుకే ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. దేవరాజు ఇంద్రులు బ్రహ్మదేవుల వర్తమానానికి కూడా సమాధానం చెప్పడం లేదు. వారొకవేళ స్వర్ణరేఖ అంతఃపురంలో కూడా లేకపోతే అసలు దేవరాజు ఇంద్రులు ఎక్కడికి వెళ్ళిపోయుంటారు? నేనెట్టి పరిస్థితుల్లో వారి ఆచూకీ తెలుసుకోవాలి. నారాయణ నారాయణ. దేవి, నేను వెళ్ళవలసి ఉంది. నాకు సెలవిప్పించండి. దేవరిషి నారద, మీరు దేవరాజు కోసం సమస్త బ్రహ్మాండాల్లో వెతికినా వారు మీకు ఎక్కడా కనిపించరు. సంతోషి, తనకి స్పృహ వస్తోందనిపిస్తోంది. నువ్వు వెళ్ళి త్వరగా మంచం వెనక దాక్కో. వెళ్ళు. నా తల. ఆంటీ, మీరు మీ చేతులు ఇవ్వండి. ఇటు ఇవ్వండి. సూపర్ ఆంటీ, ఏం పాయసం చేశారు మీరు. నాకు దాని రెసిపీ చెప్తారు కదా, అప్పుడు నేను మీలాగే చేస్తాను. ఏం చెప్పను పో. నేను దీన్ని తయారు చేసే పద్ధతి నీకు అస్సలు చెప్పను. నేను అనుకున్నాను నువ్వు మా అమ్మాయి అనుకున్నాను. కానీ ఆంటీ, ఇప్పుడు మీకు నా మీద కోపం వచ్చిందా? ఎందుకు రాదు కోపం? ఎందుకు? అయ్యో, నేను నీ గురించి ఏమనుకున్నానంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఆంటీగా భావిస్తున్నావు అనుకున్నాను. కానీ నేను అనుకున్నది పూర్తిగా తప్పు. సంతోషమ్మా, దయ చూపించు. ఈరోజు ఈ సింధూరి మొత్తం చెప్పేయాలి. సర్లే, నీకు చెప్పాలని లేదు కదా, అయితే చెప్పకు. నేను వెళ్తున్నాను. చూడపోతే ఇది చెప్పేలా లేదనిపిస్తోంది. అయ్యో ఆంటీ, ఆగండి. ఎలా రండి, కూర్చుంటాను. ఏమైందమ్మా? ఎందుకు పిలిచావు? నేను మీకు చెప్తాను కదా, రేపు నాగపంచమి రోజున నేనేం చేయబోతున్నాను. అవునమ్మా, చెప్పు చెప్పు, త్వరగా చెప్పు. నేను మీకు మొత్తం అంతా చెప్పేస్తాను ఆంటీ. మీరు ముమ్మాటికి నమ్మి తీరాలి, విశ్వసించి తీరాలి. ధైర్య ప్రేమించే అమ్మాయి ఎవరో కాదు, నేనేనని. కానీ నువ్వు విషయం పూర్తిగా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఎలాగో చెప్తాను కదా, కానీ చెప్పిన తర్వాత నన్ను మీ కాడలుగా స్వీకరించాలి. అయ్యో, ఇదేమైనా అడగాల్సిన విషయమా? ఆంటీ, నా తల ఎందుకు ఎంతలా తిరుగుతోంది? మీరు కూడా ఇద్దరులా కనిపిస్తున్నారు. చెప్తాను. నా హీరోకి హీరోయిన్ కావడానికి, ఇంటికి కోడల్ని కావడానికి నేను మీకు అంతా నిజమే చెప్పేస్తాను. అయితే ఆంటీ, అసలు విషయం ఏంటంటే నువ్వు మళ్ళీ నవ్వుతున్నావేంటి? అయ్యో, తర్వాత విషయం కూడా చెప్పు. చెప్పమ్మా. తర్వాత నా హీరో ఉన్నాడు కదా,
నా చేత 4 వాగ్దానాలు చేయించుకున్నాడు. 4 వాగ్దానాలా? ఏంటవి? లేదు, అవి నేను చెప్పను. మళ్ళీ మొదటవా? చెప్పమ్మా. చెప్పేస్తాను. మొదటిది ఇప్పటికి 3 చెప్పావు. 4వదేంటో చెప్పు. 4వది కానీ సింధూరి, నువ్వు కేవలం 3 చెప్పావు. 4వది చెప్పనే లేదు. 4వది కూడా చెప్పమ్మా. 4వది ఏంటంటే నేను ఒక స్పెషల్ డ్రెస్ వేసుకొని ఉన్నాను. ఆ స్పెషల్ సంగతి ఏంటి? ఇప్పుడు అది కూడా అడగండి నన్ను. దాంతో నా ఫీలింగ్స్ ముడిపడి ఉన్నాయంటే నేను వెళ్తున్నాను. నాకు బాగా నిద్ర వస్తాను. అది సరే గాని ముందు చెప్పెళ్ళమ్మా. 4వది మీకు చెప్పాను కదా. అరే చెప్పెళ్ళొచ్చు కదా. సీక్రెట్. ఆలోచిస్తూ కూర్చోండి. ఆంటీ తను వెళ్ళిపోయింది. నువ్వు విన్నావు కదా తను చెప్పిందంతా. ఆ, కానీ ఏం బట్టలు వేసుకుంటుందో అది మాత్రం చెప్పలేదు. సరే పోన్లే, సంతోషి మాత కృప వల్ల మనకు ఆ విషయం కూడా తెలుస్తుంది. ఆంటీ మన సింధూరి పట్ల తప్పైతే చేయటం లేదు కదా? అదే గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళ పట్ల మనం తప్పు చేస్తే అది అన్యాయం కాదు. మాత, ఈ మోసపూరిత కన్య పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సముచితమే కదా? ఖచ్చితంగా సంతోషి ఇప్పుడు తన భర్తని కాపాడుకోగలదు. ఏమైంది మాత, మీరు సంతోషంగా లేరు? గోమాత, కఠిన పరిస్థితి వచ్చినప్పుడు మనిషి తన ధర్మాన్ని విడిచిపెడితే అది సముచితం కాదుగా. మాత, మీరు చెప్తున్నది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. సంతోషి విషయంలో జరిగినది ఆమె తప్పు కాదు, దేవలోకం తప్పిదవు. ఇలాంటప్పుడు ఆమె తనను రక్షించుకోవడానికి ఏమైనా చేయొచ్చు కదా. ఒక మనిషి ధర్మ మార్గాన్ని ఒకసారి త్యజించాడంటే అతడు మెల్లమెల్లగా ధర్మానికి దూరమైపోతాడు. అలాగే అధర్మం వల్ల అతడు తనకై తాను అనేక కష్టాలను సృష్టించుకుంటాడు. తాత్కాలిక లాభం సర్వదా హానికారకం గోమాత. కానీ మాత, సంతోషి వంటి స్త్రీ ధర్మ మార్గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టదుగా. అలాగే ఆ వృద్ధ మహిళ కూడా సహాయం చేస్తుంది కదా, ఎందుకంటే సంతోషి చాలా మంచి పిల్ల. అందుకే మాత, మీరు కూడా ఆమె పట్ల సహానుభూతి చూపించాలి. అవసరం ఉందన్నప్పుడు సంతోషి పట్ల నా సానుభూతి సర్వదా ఉంటుంది. కానీ వృద్ధ మహిళ సంతోషికి సహాయం చేసినా కూడా సంతోషికి సహాయం అందదు గోమాత. మీరు ఇలా ఎందుకంటున్నారు మాత? ఎందుకంటే సంతోషికి ఇంతవరకు సంపూర్ణంగా సత్యం తెలియదు. కఠిన పరిస్థితులలో మనిషి తన ధర్మం విడిచిపెట్టడం సముచితం కాదు కదా గోమాత. చాలా హెక్టిక్ డే ఈరోజు.
ఏ లోకంలో మునిగిపోయావు మధు? ఆయన అలా నవ్వుతున్నావు ఎందుకు? ప్రతాప్, రేపు ఉదయం మీరు ఆఫీస్కి లేటుగా వెళ్ళండి. అరే మధు, నువ్వు వద్దంటే నేను రేపు ఆఫీసు కూడా వెళ్ళను. ప్రతాప్, సర్లే చెప్పు, ఏంటి సంగతి? సంగతి ఏంటంటే రేపు నాగపంచమి. రేపు ఉదయం మన ఇంట్లో కనీ విని ఎరుగని అద్భుతం జరగబోతుంది. అరే వా, ఈ నావ గురించి మనం ఎన్నో రోజులుగా వింటున్నాం. ఇప్పుడు ఈ నావ తుఫాను మధ్యలో చిక్కుకొని ఉన్నప్పుడు దాని పరిణామం ఎలా ఉంటుందో చూసి తీరాల్సిందే. అంతే కదా, అందుకేగా సంతోషం. దేవరాజ ఇంద్ర, ఎక్కడున్నారు మీరు? నారాయణ నారాయణ. తన కార్యాల మీద దేవరాజు ఇంద్రులు ఏ ఏ లోకాలకు వెళతారో ఆ లోకాల్లో అన్ని చోట్ల నేను వారి కోసం అన్వేషించాను. కానీ వారెక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు దేవరాజు ఇంద్ర? ఎక్కడున్నారు? నారాయణ నారాయణ. బహుశా దేవరాజు ఇంద్రులు శాంతిని అన్వేషిస్తూ దేవ ఉద్యానవనంలో సంచరిస్తున్నారేమో. నేను అతి శీఘ్రమే దేవవాటికకు వెళ్లి వారి కోసం అన్వేషించాలి. నారాయణ నారాయణ.